ప్రియా పరిచయం చేస్తానన్న అబ్బాయిలతో మాట్లాడొద్దని, పార్టీ నుండి రూమ్కి వెళ్లిపోవాలని చెప్పినా కూడా వెళ్లకపోవడంతో అన్వితకి ఒక మెసేజ్ చేస్తాడు షాడో. ఇప్పుడు నువ్వు ప్రియా కారులో రూమ్కి వెళ్తే ప్రియా వాళ్ల ఫాదర్ ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ల్యాండ్ వాళ్ళ సొంతమవుతుంది అని ఆ మెసేజ్లో ఉంది. అది చూసి అన్విత ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. షాడో గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోయింది. తన గురించి, తన ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి ఎంత బాగా తెలిసిన పర్సన్ ఎవరై ఉంటారని ఆమె ఆలోచిస్తోంది. అప్పటి వరకు షాడో గురించి అన్విత కొంచెం తక్కువ అంచనా వేసింది. అతనికి కేవలం తన గురించి మాత్రమే తెలుసు అనుకుంది. కాని ఆమె స్నేహితుల గురించి, వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా తెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో ఆశ్చర్యపోయి ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఆలోచిస్తూనే ఉంది. అంతలో, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, నా గురించేనా అని మెసేజ్ చేశాడు షాడో. అదేం లేదు అని అన్విత మెసేజ్ చేసింది. నువ్వు సినిమాలు చూడవా అన్విత అని మెసేజ్ పంపాడు షాడో. సడన్ గా సినిమాల గురించి ఎందుకు అడుగుతున్నాడో అని ఆలోచించిన అన్విత, లేదు, అయినా అలా ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది. నీలో కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదు. నీవన్నీ బెడ్రూంలో చేతలతోనే ఉంటాయి. మాటల్లో కూడా అప్పుడప్పుడు రొమాన్స్ చూపించు, బావుంటుంది. అదెలాగో తెలుసుకోవాలంటే సినిమాలు చూస్తే కొంత నాలెడ్జ్ వస్తుంది అని అన్నాడు షాడో. రొమాన్స్ గురించి సినిమాలే చూడాలా ఏంటి? రోజూ నీ చేతలతో బెడ్రూంలో, నీ మాటలతో మెసేజ్లలో చేస్తూనే ఉన్నానుగా అని కవ్వించింది అన్విత. ఆ మెసేజ్ చూసిన షాడో చిన్నగా నవ్వుకున్నాడు. వెంటనే అన్వితకు కాల్ చేసి, నీతో ఏదైనా పని చేయించుకోవాలంటే అది నీకు రాదని నిన్ను ఉడికించాలన్నమాట. మాటలతో రొమాన్స్ చేయలేవని ఒక్క మాట అనగానే నీ మాటలతో నాలో కోరికను పెంచేశావు. యూఆర్ రియల్లీ సూపర్బ్ అని అన్నాడు. అన్విత చిన్నగా నవ్వింది. ఏ అన్విత, నీకు నన్ను చూడాలని లేదా? నేనిక్కడే ఉన్నానని తెలిసి కూడా నువ్వేమీ పట్టించుకోవట్లేదేంటి అని సడన్గా టాపిక్ మార్చేశాడు షాడో. నువ్వు నన్ను కలిసిన దగ్గర నుండి నేను నిన్ను చూడాలని అనుకుంటున్నాను. నేనప్పటినుంచి పార్టీలో నీకోసం వెతుకుతూనే ఉన్నాను అని బదులిచ్చింది అన్విత. అయినా ఇప్పుడు నన్ను వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని ఫోన్లో చెప్పాడు షాడో. అప్పుడే 5 నిమిషాల క్రితం వెళ్లిన ప్రియ వస్తుండడంతో, సరే సరే, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది అన్విత. అన్విత దగ్గరికి వచ్చిన ప్రియ, పద, అక్కడ 4 ఉన్నారు చూసావా, వాళ్ళని వెళ్ళి కలుద్దాం అంటూ ఒకవైపు టేబుల్ ముందు కూర్చున్న 4 అబ్బాయిలను చూపించి అక్కడికి నడుస్తూ ఉంది ప్రియ. సరేనంటూ ప్రియ వెనకాలే నడిచింది అన్విత. 4 అబ్బాయిల దగ్గరికి చేరుకోగానే అందరినీ చూస్తూ, హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియా అండ్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ అన్విత అని పరిచయం చేసింది. 4 అబ్బాయిలు కూడా అన్విత, ప్రియలను చూసి హాయ్ అని పలకరించారు. అయితే అందరూ కూడా అన్విత అందాన్ని చూసి ఆమె వైపు తలలు తిప్పారు. ఇటు ప్రియ మాత్రం తాను చేసే జాబ్ ఇంకా ఇతర విషయాలను వాళ్లతో షేర్ చేసుకుంది. అలాగే వాళ్లను తమ విషయాలను చెప్పమని అడిగింది. ఒక్కొక్కరుగా తమ గురించి, తమ బిజినెస్ గురించి చెప్తుండగా అన్వితకు షాడో నుండి మళ్లీ మెసేజ్ వచ్చింది. అన్విత, నిన్ను రూమ్ దగ్గర దింపమని ప్రియకి చెప్పు. ఇంతకు ముందే చెప్పాను కదా, నిన్ను ప్రియా దింపితే వాళ్ల నాన్న ఎప్పటినుండో కొనాలనుకుంటున్న భూమి అతనికి సొంతమవుతుంది. లేదంటే ఆ భూమి అతనికి పూర్తిగా దక్కకుండా పోతుంది, గుర్తుంచుకో అని మెసేజ్ చేశాడు. అబ్బాయిల దగ్గర తాను నిలబడ్డం చూసి షాడోలో జెలసీ పెరిగిపోతుందని అన్వితకు అర్థమై పళ్ళు బయటకు కనిపించకుండా బుగ్గలను సాగదీస్తూ తనలో తానే నవ్వుకుంది. అక్కడే ఉన్న 4 అబ్బాయిల్లో 25 ఏళ్లకు దగ్గర్లో ఉన్న ఒక అబ్బాయి అన్విత నవ్వును చూసి ఫిదా అయిపోయాడు. అన్విత, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని సడన్గా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఒక్కసారిగా అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. ఆ చూపులకు ఇబ్బంది పడిన అన్విత, ఏం లేదు, నథింగ్ అని అంది. అయినా ఆ అబ్బాయి ఊరుకోలేదు. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఏదో ఉంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని డైరెక్ట్గా అడిగాడు 25 ఏళ్ల అబ్బాయి. ఆ ప్రశ్నకు అన్విత షాక్ అయిపోయింది. కాని ఇలాంటివన్నీ ఇలాంటి పార్టీల్లో సహజమని గుర్తించిన ప్రియా, అన్వితకు బాయ్ ఫ్రెండ్ లేడు, సింగిల్ అని అక్కడున్న 4 అబ్బాయిలకు చెప్పింది. ఓ గ్రేట్ అంటూ 25 ఏళ్ల అబ్బాయి అంటుండగా ఇంకా అక్కడే ఉంటే బాగోదని భావించిన అన్విత, ప్రియా, నేను రూమ్కి వెళ్ళాలి, టైం చాలా అవుతుంది, నన్ను రూమ్ దగ్గర దింపు ప్లీజ్ అని అడిగింది. ఇప్పుడే ఎందుకు,
పార్టీ ఇంకా అయిపోలేదు కదా, కాసేపయ్యాక వెళ్దాం అని ప్రియ అంటుండగా, వద్దు నేను వెళ్తాను, చాలా పనుంది అని ప్రియను బలవంత పెట్టింది అన్విత. ప్రియ ఏదో సమాధానం చెప్పాలని అనుకునేలోపే అక్కడున్న నలుగురు అబ్బాయిల్లో మరొక పర్సన్ మాట్లాడుతూ, అన్విత, నేను కూడా పార్టీ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కావాలంటే మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అతడి మాటలు వినగానే అక్కడున్న మిగతా అబ్బాయిలందరూ అతని వైపు చూశారు. అన్వితతో టైం స్పెండ్ చేయడానికి అతనలా మాట్లాడినట్టు వాళ్లకు అర్థమయ్యింది. దాంతో ప్రియ కల్పించుకొని, తను నా ఫ్రెండ్, నేనే వెళ్ళి దింపుతాను, మీరేమీ సహాయం చేయాల్సిన పని లేదు అని చెప్పి అక్కడ్నుండి అన్వితను తీసుకుని వెళ్ళింది. వాళ్ళిద్దరూ వెళ్తుండగా షాడో నుండి గుడ్ గర్ల్ అంటూ అన్వితకు మెసేజ్ వచ్చింది. నిజానికి అబ్బాయిలతో మాట్లాడుతూ షాడోను మరింత ఉడికించాలని అన్విత అనుకుంది. కాని అక్కడ అబ్బాయిల మాటలు ఆమెకు ఇరిటేటింగ్గా అనిపించడంతో అక్కడ ఉండలేక వెళ్ళిపోదామని ప్రియను అడిగింది. అదీగాక ప్రియ వాళ్ల నాన్న కొనాలనుకుంటున్న ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోవాలని, అందుకు షాడో సహకరించాలని కూడా అనుకుంది. 20 నిమిషాల తరువాత హోటల్ ముందు అన్వితను దించి, బాయ్ అన్వి, అబ్బాయిలు మాట్లాడిన మాటల గురించి పట్టించుకోకు, సరేనా అని చెప్పింది ప్రియ. ఓకే అంటూ లిఫ్ట్ వైపు అన్విత అడుగు వేయగానే ప్రియకు వాళ్ల ఫాదర్ నుండి మెసేజ్ వచ్చింది. వెంటనే కెవ్వున కేక పెట్టింది ప్రియ. ఆ అరుపులకు అన్విత వెనక్కి తిరిగి చూసింది. అన్వి, గుడ్ న్యూస్! మా ఫాదర్ ఎప్పటినుండో కొనాలనుకుంటున్న ల్యాండ్ ఇష్యూలో ఉందని నీకు చెప్పాను, గుర్తుందా? ఇప్పుడా ల్యాండ్ ఇష్యూ తీరిపోయింది. మా డాడీ ఆ భూమిని కొనేశారు, అది కూడా చాలా తక్కువ రేట్కి అని ఆనందంగా చెప్తోంది ప్రియ. ఇటు ప్రియ దింపగానే అటు క్షణాల్లో తన పని కానిచ్చేసిన షాడోని తలుచుకొని, యూర్ గ్రేట్ అని అనుకుంది అన్విత. ల్యాండ్ దక్కిన ఆనందంలో ఉన్న ప్రియ, అన్వి, రేపు మనం పార్టీ చేసుకోవాలి, పొద్దునే కాల్ చేస్తాను, రెడీగా ఉండు, నిన్నొక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాను, అక్కడ సీ ఫుడ్ సూపర్గా ఉంటుంది అని అంది. సరే అన్నట్టు అన్విత తలూపడంతో బాయ్ అంటూ ప్రియ అక్కడి నుండి వెళ్ళిపోయింది. లిఫ్ట్ ద్వారా పై ఫ్లోర్కి వచ్చిన అన్విత కార్డ్ స్వైప్ చేసి డోర్ తీసింది. గదంతా చీకటిగా ఉండడంతో లైట్స్ ఆన్ చేద్దామని అనుకుంటుండగా, వద్దన్విత అని వెనుక నుండి షాడో గొంతు వినిపించింది. అన్విత షాక్ అయిపోయింది. నువ్వు కూడా వచ్చేశావా అని అడిగింది అన్విత. నువ్వక్కడ లేనప్పుడు నేనక్కడుండి ఏం చెయ్యాలి? నీ చుట్టే నా ప్రపంచమున్నప్పుడు నేను నీతోనే కదా ఉండాల్సింది అంటూ వెనకాల నుండి ఆమె నడుముపై చేతులు వేశాడు షాడో. ఆ స్పర్శతో అన్వితలో ఏవేవో కోరికలు కలిగాయి. వాటిని వెంటనే బయటపెట్టకుండా, నీకు కవిత్వం కూడా బానే వస్తోంది అని చిరునవ్వుతో అంది. అందమైన అమ్మాయి ఎదురుగా ఉన్నప్పుడు ఏ అబ్బాయికైనా కవిత్వం తన్నుకొచ్చేస్తుంటుంది అని అన్నాడు షాడో. నేను నిజంగా అందంగా ఉన్నానా అని క్యాజువల్గా అడిగింది అన్విత. ఈ ప్రపంచంలో నేను చూసిన అందాలు రెండే రెండు, ఒకటి నువ్వు, రెండో నీ నవ్వు అని చెప్పాడు షాడో. ఆ మాటలకు అన్విత పరవశించిపోయింది. ముసుగు వేసుకుని ముఖం చూపించకుండా ఉన్న షాడోని చూడాలని అన్వితకు ఎంత క్యూరియస్గా ఉందో అతనితో గడపాలనే కోరిక కూడా అంతకంతకు పెరుగుతోంది. ఆమె మౌనంగా ఉండడంతో, నువ్వు నీ ముందు నిల్చున్న వారితో ఎక్కువగా మాట్లాడకుండా నీలో నువ్వు ఎక్కువ మాట్లాడుకుంటావేంటి అని షాడో అనగానే వెంటనే ఆలోచనలోంచి బయటకు వచ్చింది అన్విత. నాకెవ్వరూ లేరు, నాకున్నది నేనే కాబట్టి నాతోనే నేనెక్కువగా మాట్లాడుకుంటా అని చెప్పింది అన్విత. నీకెవ్వరూ లేరని ఎందుకనుకుంటున్నావు? నీకు నేనున్నానన్విత, ఇంకెప్పుడూ ఎవరూ లేరని మాట్లాడకు అంటూ ఆమెను మరింత దగ్గరగా జరుపుకున్నాడు. ఏదో ఊరికే అన్నాన్లే, ప్రపంచం అందమంటూ నువ్వు కవిత్వం చెప్పావు కదా, నేను కూడా అలాంటి మెలోడ్రామా సీన్ పండించాలని ఈ డైలాగ్ చెప్పానంతే అని చిన్నగా నవ్వింది అన్విత. యూ నాటీ, నీ దగ్గర ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అంటూ ఆమె మెడమీద నెమ్మదిగా ముద్దు పెట్టుకున్నాడు షాడో. ఇంకా చాలా ఉన్నాయి లోపల, దాచాను అని అన్విత చెప్పగానే, అవునా, ఎక్కడా అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని అడిగాడు షాడో. నేను చెప్పను అంటూ అక్కడి నుండి వేగంగా వెళ్లి బెడ్ మీద పడుకుంది అన్విత. షాడో కూడా తన వెనకాలే పరిగెడుతూ అమాంతం బెడ్ మీద కూర్చున్న అన్విత మీద పడిపోయాడు.
అలా వాళ్ళిద్దరూ ఆనందపు అంచుల్లో విహరించారు. కొద్దిసేపయ్యాక బెడ్ మీద నుండి లేద్దామని అనుకున్న అన్వితకు బెడ్ పైన తన చేతికి మాస్క్ తగలడంతో షాడో ముఖానికి ఇప్పుడు మాస్క్ లేదని అర్థమయ్యింది. దాంతో అతని ముఖాన్ని చూద్దామని ప్రయత్నం చేసింది. కాని గదిలో చీకటి ఎక్కువగా ఉండడం వల్ల షాడో మొహం కనిపించలేదు. గదిలో చాలా నిశ్శబ్దంగా ఉంది. షాడో మొహం చూడాలన్న కోరిక అన్వితలో అంతకంతకు పెరిగిపోతుంది. వెంటనే బెడ్ మీద నుండి లేచి లైట్ వేద్దామని లేవబోతుండగా అన్విత చేతిలో ఉన్న మాస్క్ తీసుకుని తన మొహానికి తగిలించుకున్నాడు షాడో. అన్విత అవాక్కయింది. నిద్రపోతున్నా కూడా అలర్ట్గా ఉన్న షాడోను చూసి ఆశ్చర్యపోయింది. ఇక చేసేదేమీ లేక స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలోంచి బయటకు వచ్చిన అన్విత గదిలో చీకటి తగ్గిపోవడం గమనించి టైం ఎంత అయిందో చెక్ చేసి మార్నింగ్ 7 అవుతుందని తలుచుకొని ఆశ్చర్యపోయింది. ఇటువైపు బెడ్ మీద మాస్క్ పెట్టుకుని అలసటగా పడుకొని ఉన్నాడు షాడో. కిచెన్లోకి వెళ్లి ఏదైనా టిఫిన్ రెడీ చేద్దామని అనుకుంటుండగా ప్రియా నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. ఏ అన్వి, రెడీగా ఉన్నావా? ట్రీట్ ఇస్తానని నిన్న రాత్రి చెప్పాను కదా, ఇప్పుడే మనం వెళ్ళాలి అని అంది ప్రియా. ఏంటి ఇప్పుడా అని అన్విత ఆశ్చర్యపోతుంటే, హా ఇప్పుడే, తొందరగా వెళ్తేనే బావుంటుంది అని ప్రియ చెప్పింది. ఇంత తొందరగా వెళ్ళి ఎలా తింటావే అని అన్విత అడగడంతో, ఇప్పుడు మనం తినబోయేది సీ ఫుడ్. ఆస్ట్రేలియాలో దొరికే లాబ్స్టర్ అనే చేపకు వరల్డ్ వైడ్ గా మంచి డిమాండ్ ఉంది. దాని టేస్ట్ చాలా బావుంటుంది. నిన్న ఆల్రెడీ రెస్టారెంట్ వాళ్లకు కాల్ చేశాను. ఈ రోజు పొద్దున్నే ఆస్ట్రేలియా నుండి లాబ్స్టర్ వచ్చిందట. తొందరగా వెళ్తే ఫ్రెష్గా తినొచ్చు అని చెప్పింది ప్రియా. ఇంత తొందరగా నేను రాలేనే అని అన్విత చెబుతుంటే, నేను నీకు నిన్న ఎంత హెల్ప్ చేశాను. నీకోసం అవినాష్ లాస్యలతో గొడవ కూడా పెట్టుకున్నాను. అలాంటిది ఈరోజు రెస్టారెంట్కి తినడానికి రావే అంటే రావడం లేదు. ఇదేనా నువ్వు ఫ్రెండ్కి ఇచ్చే విలువ అని కొంచెం గట్టిగా అంది ప్రియా. ప్రియకు కోపం ఎక్కువని, తను కావాలనుకున్నది చేయలేకపోతే ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుందని అన్వితకు తెలుసు. అలాగే నిన్న ప్రియ వల్లే ధైర్యం తెచ్చుకొని అవినాష్ లాస్యల ముందు నిలబడింది అన్విత. అందుకే సరే వస్తాను, ఒక 20 మినిట్స్ టైం పడుతుంది, ఓకేనా అని అడిగింది అన్విత. సరే అని ప్రియ చెప్పడంతో ఫోన్ పెట్టేసి కిచెన్లోంచి హాల్లోకి వచ్చింది అన్విత. అక్కడ మసక వెలుతురులో బెడ్ మీద కూర్చున్నట్టు షాడో కనిపించాడు. అన్విత అక్కడికి రాగానే, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్తానని ప్రియా చెప్పింది. ఆస్ట్రేలియా నుండి లాబ్స్టర్ చేపలు వచ్చాయట, చాలా టేస్టీగా ఉంటుందట, తిందామని రమ్మంటుంది అని అన్విత చెప్పింది. లాబ్స్టర్ చేపలంటే సీ ఫుడ్. ఇలాంటి టైంలో నువ్వు సీ ఫుడ్ తినకూడదని నీకు తెలియదా అన్విత అని కొంచెం కమాండింగ్గా అడిగాడు షాడో. ఎందుకు తినకూడదు? అయినా ఇలాంటి టైంలో అంటే అంటూ ఆశ్చర్యపోయింది అన్విత. నీతో ప్రాబ్లం ఇదే. అన్నిటినీ ఎంతో ఫాస్ట్గా అర్థం చేసుకునే నువ్వు కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడిపోతావు. ప్రెగ్నెన్సీ టైంలో సీ ఫుడ్ తినకూడదని నీకు తెలియనట్టు లేదు అని అన్నాడు షాడో. ప్రెగ్నెన్సీనా? నాకా? ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అని తనలో తానే ప్రశ్నించుకుంది అన్విత. అదే విషయాన్ని కొన్ని క్షణాల తరువాత షాడోతో అంది. ఆ మాటలకు షాడో పెద్దగా నవ్వాడు. అతనలా ఎందుకు నవ్వుతున్నాడో అన్వితకు అర్థం కాలేదు. దాంతో మరింత కన్ఫ్యూజన్లోకి ఆమె వెళ్ళిపోయింది. ఇంతకీ షాడో ఎందుకు నవ్వాడు? అన్వితకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.